ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి ఈ కుంభరాశి వారి జాతకులు కూడా ఈ వారం ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మరి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకి, అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో మరి వారికి, అలాగే వ్యాపారస్తులకి గానీ, కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి గానీ, లేదంటే నూతన దంపతులకు, దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి గానీ, సో మరి వీరందరికీ చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా గానీ, లేదంటే అన్నిటి పరంగా ఎలా ఉంది అనే దాని గురించి ఒక్కసారి తెలియచేయండి గురువు గారు. తప్పకుండా తల్లి. కుంభరాశి వారికి ఈ వారము కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓకే. వీరికి కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు అనేటువంటివి పనికిరావు, చేయకండి. ఎవరైనా కావాల్సినటువంటి వ్యక్తుల సలహాలు తీసుకోండి, మేలు జరుగుతాయి. కుటుంబంలో బాధ్యతలు అనేటువంటివి కాస్త మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయటం అనేటువంటిది జరుగుతుంది. నేను దేనికని ఖర్చు పెట్టను, దీనికి పెట్టాలనా, దానికి పెట్టాలనా, ఎన్ని చోట్లకని తెస్తాను అని అనేటువంటి మాటలు రావచ్చునేమో. మీకు కాస్త ఆలోచన చేయండి, ఏమి ఇబ్బంది లేదు. చేపట్టినటువంటి మనము ఏదైతే మీరు శ్రమ చేస్తూ ఉన్నారో ఆ శ్రమకు ఫలితం అనేటువంటిది వస్తుంది గాక, రాకుండా ఏమీ ఉండదు. అయితే కాస్త చేసిందంతా దీనికే పోతూ ఉన్నదే, అలా రావటం ఇలా పోతూ ఉన్నదే అనేటువంటి మానసికమైనటువంటి క్లేశము కలగవచ్చును. కాస్త గృహ నిర్మాణాల విషయాలలో కాస్త అవాంతరాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ వారం కొంత చికాకు పరుస్తాయి. సోదరులతో, మిత్రులతో అకారణముగా చిన్నపాటి విభేదాలు అనేటువంటివి కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం అనేటువంటిది చాలా మంచిది. చూడండి, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారములో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చునేమో అని ఉన్నది. ఆ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అదనపు బాధ్యతలు అనేటువంటివి అప్పచెబుతారు. తద్వారా శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది చాలా విపరీతముగా మీ మీద ఉండబోతున్నది. ఈ వారము మీరు ఆలోచన చేస్తే ఏమిటంటే మానసికంగాను శారీరక పరంగాను శ్రమ, ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కోబోతున్నారు అనేటువంటిది సుస్పష్టం. వారము చివరిలో విందు వినోద కార్యక్రమాలలో ఫ్రెండ్స్ పిలిచారనో, లేకపోతే ఆఫీసులో ఏదో ఏర్పాటైందనో, బర్త్డే పార్టీలకనో ఏదో ఒకదానికి వెళ్ళి కాస్త మనశ్శాంతికి ఊరట అనేటువంటిది కలగవచ్చును. పనులలో ఇంతవరకు చేసుకుంటూ వచ్చినటువంటి పనులలో కార్యసిద్ధి, అబ్బా మేలు జరిగింది, చివరికి వారమంతా నన్ను ఇబ్బంది పెట్టినా చివరిలో మేలు జరిగిందిలే అనేటువంటి సంతృప్తికరమైనటువంటి విధానముగా మీ యొక్క ఇది ఉండబోతూ ఉన్నది అనేది సుస్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇంకా మంచి ఫలితాలు రావాలి, మేలు జరగాలి, ఈ ఇబ్బందులు తొలగాలి మానసికంగా అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధించండి. దుర్గాదేవిని, కనకదుర్గను కానీ, లేదా ఇంట్లో మీ కుటుంబ మామూలు కులదైవము కానీ అలా ఏదైనా సరే అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక. జయోస్తు.